అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో అనేది సెకండ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తానన్నాను కదా! నాకైతే కొంచెం టైం అనేది సరిపోలేదు. ఎందుకంటే నేను ఊరొచ్చే హడావుడిలో నాకైతే టైం అనేది సరిపోలేదు. అందుకని నేను వీడియో అనేది చేయలేకపోయాను. సరే ఓకే. ఆ వీడియో ఏంటి అనేది చూస్తున్నారా? అదేనండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే మళ్ళీ మోసపోతున్నాం కదా! మన లేడీస్ మరి ముఖ్యంగా మన ఆడవాళ్ళు ఇంట్లో ఉండి జాబ్ చేయాలి అనుకుంటా మోసపోతున్నారు కదా! అలా మోసపోకోకుండా నేనైతే ఇంకొక వీడియో అనేది చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎదుర్కొన్న ఒక అనుభవం అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఎవరైనా ఇలా ఎదుర్కొంటే జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆడవాళ్ళండి, ఇంట్లో ఉండి ఆడవాళ్ళనే ట్రాప్ చేస్తున్నారు వాళ్ళు. ట్రాప్ అంటే మనమే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాము. వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్పే మాటలే మనకి ఇన్ఫ్లుయెన్స్ గా మనం ట్రాప్ చేసినట్టు మనం వాళ్ళ గ్రిప్లోకి వెళ్ళిపోతాము. ఎందుకంటే మనం ఇంట్లో ఉంటాం కదా, ఏంటి చిన్న అమౌంట్ వచ్చినా చాలు అనుకుంటాము. ఆ చిన్న అమౌంట్ వచ్చినా చాలు చేద్దాంలే, ఏముంది ఇంట్లోనే కదా, ఇంట్లో ఉండే చేయొచ్చు కదా, ఎంత కష్టమైనా చేయొద్దాము, సమయం ఏర్పాటు చేసుకుని అనుకుంటాము. అదే ఒక పెద్ద మైనస్ అయిపోతుంది మనకి. అట్లాగే ఇలా నేను మీకు చెప్పాను కదా, ఇలా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. హాస్పిటల్ అడ్మిట్ అయినాక ఇంకా అట్లనే ఇలా ఫోన్ మాట్లాడి బ్లాక్ చేసేసాను. ఇంకా తనతో అయితే మాట్లాడలేదు నేనని. సరే అలా మాట్లాడుకుంటుంటే సేమ్ ఇలాగే కొన్ని రోజుల తర్వాత నేను ఎలా అయితే బోల్తా పడ్డానో ఒక అంకుల్ అట్లాగే బోల్తా పడి నాకే ఫోన్ చేసింది మళ్ళీ అనుకోకుండా. నాకే ఫోన్ చేసి మీరు ఏమైనా జాబ్ అప్లై చేశారా అంటే, ఏంటి మళ్ళీ జాబ్ అంటున్నారు ఏంటి అనుకుని ఆ తలనొప్పి అంతా మనకి ఇంకని, లేదండి నేను ఏ జాబ్ అప్లై చేయలేదు అని నేను కట్ చేసేసాను, నేను బిజీగా ఉన్నానని. మళ్ళీ చేసింది, మళ్ళీ చేసి ఏదైనా జాబ్కి అప్లై చేశారండి మీరు, అప్లై చేసినట్టు మాకు ఇక్కడ ఆఫీస్లో అయితే మీ నేమ్ అయితే వచ్చిందండి. సరే ఇదంతా ట్రాక్ కదా, ఈ విషయాలన్నీ మనకు తెలుసు కదా. సరే అనుకుని మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి అంటే, మేము ఇట్లా రాజమండ్రి బ్రాంచ్ నుంచి ఫోన్ చేస్తున్నాము మేము అని చెప్పారు. రాజమండ్రి బ్రాంచ్ మాది రాజమండ్రి అండి, మీరు ఎక్కడ అంటే మాది బ్రాంచ్ అండి రాజమండ్రి, మేము రాజమండ్రి కాదు. సరే ఎందుకంటే ఇట్లా ఇంకా నేనైతే స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే ఇట్లా మోసపోయింది, మీరు మోసపోయింది కాక ఇంకా వేరే వాళ్ళని కూడా మోసం చేస్తున్నారు. ఈ జాబ్ గురించి నాకు తెలుసు, నేను కూడా ఇట్లా జాయిన్ అయ్యాను, ఇట్లా చేశాను, ఇలా మోసపోయానంటే చచ్చా అయితే మీకు ఎవరో మీ గైడెన్స్ తప్పించుంటారు. అందులో అసలు మోసమే ఉండదండి, ఇది చాలా జెన్యూన్, అసలు చాలా అంటే చాలా బెస్ట్ ఆపర్చునిటీ మన లేడీస్ కి, హౌస్ వైఫ్స్ కి వర్క్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నేను మంత్లీ 50,000 అయితే అరేంజ్ చేసుకున్నాను, మనం ఎంత కష్టపడితే అంత మనీ వచ్చింది అని అడిగి చెప్తుంది. మళ్ళీ నేను చాలా ఎంత జెన్యూన్ గా, ఎంత స్మూత్ గా, ఎంత స్వీట్ గా మాట్లాడుతుందంటే అంత స్వీట్ గా మాట్లాడుతుంటాను. మళ్ళీ అసలు ఇంకా మనకు బుద్ధి లేదు కదా, మనకు బుద్ధి అనేది ఉండదు కదా. ఎందుకంటే ఎంతో నాలెడ్జ్ చేసుకుని ఉంటాము, ఈ కొంచెం నాలెడ్జ్ తో పెద్ద సైంటిస్ట్ అయిపోవాలని చెప్తాం కదా. ఆ కోడి పడి వేసుకుని నేను ఏం చేశానంటే, నాకు జరిగిన విషయం అంతా ఇట్లా అయిందని మొత్తం చెప్తాను. అవునా తను ఎవరో మిమ్మల్ని ట్యాప్ చేశారు, తను కాదు, నేనైతే మీకు జెన్యూన్ గా అసలు వర్క్ ఎలా చేయాలి, వర్క్ ప్రాసెస్ ఏంటి అనేది నేనైతే మొత్తం పూర్తి డీటెయిల్స్ చెప్తానండి. అవునా థ్యాంక్స్ అండి, చెప్పండి అంటే, ఇది చెప్పాలంటే మీరు ముందు 175 రూపీస్ అనేది పే చేయాలండి, అప్పుడే మీకు ఒక ప్రాసెస్ తర్వాత ఒక ప్రాసెస్ అనేది నేను మీకు చెప్పగలుగుతాను అన్నారు. అన్ని పడిపోయారు, ఏంటి ఎలా కనపడుతున్నాం మేము, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అంటే బాగా చులకనగా కనపడుతున్నారా అంటే, అసలు ఏంటి మీ ఉద్దేశం అనుకుని నేను, నా దగ్గర డబ్బులు లేవు ప్రస్తుతం అయితే, ఇప్పుడు మీరు నా 175 రూపీస్ కూడా మీరే కట్టేసేయండి, జాబ్ వచ్చిన తర్వాత మంత్కి ఖచ్చితంగా శాలరీ పడిద్దాం కదా, నేను మీకు 500 ఇస్తాను, మీరు 175 నాకు పే చేయండి, నేను మీకు అలా ఎలా కుదిరితే అలా రూల్స్ ఒప్పుకోమంటే, ఇప్పుడు మీరు నాకు ఇంత మంచిగా నేను ఒక చెల్లిలా చేసుకుని నీతో మాట్లాడుతున్నాను అది కన్నా కదా, మీరు మరి ఒక చెల్లిలా అనుకుని 175 రూపీస్ కట్టేసేయచ్చు కదా, నేను మీకు హామీ ఇస్తున్నాను, ప్రామిస్ చేస్తున్నాను, నేను మీకు 500 అనేది నేను పే చేస్తాను నాకు శాలరీ రావాలంటే, అలా కుదరదు అది ఇది అనుకుంటా. ఓకే మీకు మీ 175 రూపీస్కి మీరు కడితేనే మీకు 10,000 అనేది ఎలా రావాలో నేనైతే చెప్తాను, లేకపోతే లేదు అది మీరు ఆలోచించుకుని మీరు నాకు సాయంత్రం అనేది ఫోన్ చేయండి, ఫోన్ పెట్టేసింది. వెళ్ళమ్మా నువ్వు అనుకుని ఇంకా నేను ఇట్లా చెప్తుంది, ఇట్లయితే జరిగింది. ఇదండి సెకండ్ లో నాకు జరిగింది. అక్కడితో ఆ జాబ్ అయితే పెద్ద నమస్కారం పెట్టేశాను. ఇంకా విషయం ఏంటంటే, నేను ఆ ఫరెవర్ లింక్డ్ఇన్ కంపెనీ అనేది ఇంకా నేను నా ఫోన్ లోనే ఉంచుకున్నాను, ఇంకా డిలీట్ చేయలేదు. తర్వాత ఏం చేశాను, యూట్యూబ్ అయితే చూశాను, అసలు ఏంటి అని మళ్ళీ ఇది మోసమేనా, మన 10,000 ఏమన్నా తిరిగి వస్తాయా అని చూస్తే చాలా మంది మీ మనీ రిటర్న్ రావాలంటే ఎలా, మీ మనీ రిటర్న్ రావాలంటే ఎలా అని చాలా మంది చాలా వీడియోలు అయితే చేశారు. అవన్నీ కూడా నేను చూశాను. చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అది పెద్ద ప్రాసెస్, ఇంకా బాగా లోతుగా దిగామంటే కేసులు గట్రా అన్నీ అవుతాయి. సరే పోనీ వీళ్ళందరికీ నేను ఇప్పుడు బాకీ ఉన్నాను అనుకున్నాను, 10,000 వదిలేస్తాను. అలాగే బిగ్ బాస్కెట్ లో, అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో ఇలా స్టేటస్ పెడితే మనీ అనేది ఎర్న్ అవుతుందని చూడాలి, అవన్నీ నమ్మద్దు, అవన్నీ అసలు ఎర్న్ ఏమి అవ్వవు. కాకపోతే మన ఇంట్లో ఉండి హౌస్ వైఫ్ కి మనీ ఎర్న్ ఎలా చేసుకోవచ్చు అంటే, నా దగ్గర ఒక ఐడియా ఉంది, అది ఏంటి అనుకుంటారు. ప్రస్తుతం అయితే నేనే చేస్తున్నాను, నాకైతే 400 రూపీస్ అయితే వచ్చినాయి. కేవలం నేను యూట్యూబ్ చేయడానికి కారణం ఆ 400 రూపీసే. ఎందుకు అంటారా, ఓ మనీ వచ్చినాయి నాకు, ఎవరో వాళ్ళు నేను చెప్పింది కదా, నా సొంతంగా నేను మనీ అనేది రావడం నేను చూశాను కాబట్టి మీకు అనేది నేను చెప్తున్నాను. మీషో క్రియేటర్ క్లబ్ అనేది జాయిన్ అవ్వండి, అది చాలా జీరో ఇన్వెస్ట్మెంట్, అసలు మన దగ్గర డబ్బులు లేవనుకో వాడే ఇస్తాడు, మీషో వాడే ఇస్తాడు. ఎందుకంటే మనలాగా మధ్యతరగతి వాళ్ళు బాగా అర్థం చేస్తాను. ఎందుకంటే మీషో అంటేనే మధ్యతరగతి వాళ్ళకి అన్ని అనుకూలంగా కుదిరితే వస్తాయి, వాటి క్వాలిటీ ఎలా ఉండదు, అంటే మనం పెట్టిన బడ్జెట్ బట్టి ఆ క్వాలిటీ ఉంది అనుకోండి, బాగా ఉంటాయండి. మన బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే యాప్స్ అన్నిట్లో ఏది అంటే మీషో ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అలాగే మన దగ్గర డబ్బులు లేకుండా మీషో పే లేటర్ అని ఉంటుంది కదా, దాని నుంచి అయినా కానీ మనం ఆర్డర్ చేసుకుని మన ప్రోడక్ట్ లింక్ అనేది పెట్టుకోవచ్చు, చాలా అంటే చాలా బెస్ట్ ఇది. అలాగే ఈ మీషో క్రియేటర్ క్లబ్ లో జాయిన్ అయ్యాక నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ప్రోడక్ట్స్ అనేవి వస్తాయి, లింక్స్ అనేవి పెడుతున్నాను, మనీ అనేది కూడా ఎర్న్ అవుతుంది. ఇది మీకు ఎర్న్ అవుతుంది అనేది ఎలా చూపించచ్చు, కానీ నా దగ్గర ఒకటే ఫోన్ అవడం వల్ల ఇప్పుడు కదండి నేను కూడా చేస్తున్నాను, ఎలా చేయాలో నాకు తెలియట్లేదు. మెల్లమెల్లగా నేను కూడా మనీ అనేది ఎలా చూపించాలో తెలుసుకుని నేను కూడా మీ అందరికైతే షేర్ చేస్తాను. ఎవరైనా కానీ ఇంట్లో ఉండి కొంచెం టైం, ఇప్పుడు మనం కొంచెం డబ్బులు సంపాదించాలి అంటే దానికి అనేది కొంచెం టైం అనేది మనం స్పెండ్ చేయాలి కదా, అలా స్పెండ్ చేయకుండా ఎవరు ఊరికైతే డబ్బులు ఇచ్చేసారు కదా, అందుకని కొంచెం టైం అనేది ఏర్పాటు చేసుకుని కొంచెం దానికోసం కూడా మనం టైం అనేది స్పెండ్ చేసుకున్నాం. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ ఏముంది, పిల్లల్ని చూసుకోవాలి. ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలతో నేను చేసుకుంటున్నానంటే, ఇద్దరు పిల్లల తల్లికి ఎంత కష్టం ఉంటుందో మీకు కూడా తెలుసు. అలాగే వాళ్ళని ఒకవైపు చూసుకుంటా ఈ మీషో క్రియేటర్ క్లబ్ కూడా నేను రన్ చేసుకుంటున్నాను అంటే మనీ అనేది వస్తుంది. మనీ అనేది రాకపోతే ఎవరైనా కానీ చేయలేం కదా, ఎవరైనా కానీ మనీ కోసం కదా, ఎందుకంటే ఈ కాలంలో డబ్బులు లేకపోతే దేనికి వాల్యూ.
అలాగే మీషో క్రియేటర్ క్లబ్లో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్లో పిన్ చేయండి. ఎలా జాయిన్ అవ్వాలో నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నా ఇంట్లో డబ్బులు అయితే నేను తీసుకొచ్చి మీకు ఇవ్వట్లేదు కదా. మీషో క్రియేటర్ క్లబ్ అది ఒక ఆపర్చునిటీ. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు ఎవరైనా డబ్బు అవసరం ఉంది, ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఇంట్లో చేతులతో నేను కష్టపడిన డబ్బులు ఇస్తే నాకు బాధ. ఎవరు కష్టపడి వాళ్ళు చేసుకునే డబ్బులు తెచ్చుకుంటే ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది కదా. నా వల్ల కనీసం ఒక్కళ్ళు ఇద్దరు అందులో జాయిన్ అయ్యి మనీ అనేది ఎర్న్ చేసుకుంటున్నారంటే నాకు కొంచెం మంచిదే కదా. ఓ నా వల్ల ఇలా మనీ అనేది ఎర్న్ చేసుకుంటున్నారని నాకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అది మీషో క్రియేటర్ క్లబ్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ పిన్ చేయండి. నేను అనేది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అనేది ఎలా చేయాలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వీడియో అనేది చాలా లాంగ్ అయిపోతుంది. మరిన్ని వీడియోస్తో మేము వస్తాను. నెక్స్ట్ పార్ట్ అనేది కూడా త్వరలోనే పెడతాను. ఓకే, బాయ్, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.